ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించబోయే అంశము దేవుని వాగ్దానాలు, ఆశ, ధైర్యము. దేవుడు మన జీవితాలకు ఆశను, ధైర్యాన్ని, నిరీక్షణను నింపే దేవుని అద్భుతమైన వాగ్దానాలను ధ్యానిద్దాం. బైబిలులో దేవుడు మనకు ఎన్నో వాగ్దానాల ద్వారా అభయమిస్తూ వస్తూ ఉన్నాడు. వాటిని నమ్మి మనము ఎలా జీవించాలో చూద్దాము. మొదటి వాగ్దానము, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5. మన జీవితంలో ఒంటరితనము, భయము, నిరాశ మనల్ని చుట్టుముట్టినప్పుడు ఈ వాగ్దానము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆయనకు మించిన స్నేహితుడు, తోడు ఎవరూ లేరు. ఉదాహరణకు యోసేపు జీవితాన్ని చూడండి. తన అన్నలచే అమ్మబడి, చెరసాలలో బంధించబడి ఎన్నో కష్టాలు అనుభవించాడు. కానీ దేవుడు అతనిని విడువలేదు. యెహోవా యోసేపునకు తోడయుండెను కనుక అతడు అభివృద్ధి నొందినవాడై ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడు యోసేపును విడిచిపెట్టనట్టే మిమ్మల్ని కూడా ఎన్నటికీ దేవుడు విడిచిపెట్టడు. రెండవ వాగ్దానము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయుదును. నా నీతిగల దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా 41:10. ప్రియులారా, మన బలహీనతలలో, అనారోగ్యాలలో, ఆత్మీయ పోరాటాలలో దేవుడే మనకు బలం. మన సొంత శక్తితో చేయలేని వాటిని ఆయన సహాయంతో సాధించగలం. ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు అనేక బలహీనతలను, శ్రమలను ఎదుర్కొన్నాడు. ఒక సమయంలో తన బలహీనత తొలగిపోవాలని దేవుని ప్రార్థించినప్పుడు ప్రభువు అతనితో అన్నాడు, నాకు ప్రియమిత్రమా, నా కృప నీకు చాలును. ఎందుకనగా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగును. 2 కొరింథీయులు 12:9. పౌలు ఆ వాగ్దానాన్ని నమ్మి తన బలహీనతలలోనే దేవుని శక్తిని అనుభవించాడు. మన బలహీనతలలోనే దేవుని శక్తి ఎక్కువగా పనిచేస్తుందని గుర్తించుకోండి. మూడవ వాగ్దానము, మీరు నన్ను బతిమాలుకొనినెడల నేను మీ మొర ఆలకించుదును. మీరు నన్ను వెదకునప్పుడు నాకు కనపడుదురు. మీరు పూర్ణ హృదయముతో నన్ను వెదకునప్పుడు నేను మీకు ప్రత్యక్షితమగును. ఇర్మియా 29:12-13. ప్రియులారా, దేవుడు మన ప్రార్థనలను వినేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మనం ఆయనను నమ్మి అడిగినప్పుడు ఆయన మనకు మేలు కలుగునట్లుగా సమాధానము ఇస్తాడు. ఉదాహరణకు అన్న జీవితాన్ని పరిశీలించండి. ఆమెకు పిల్లలు లేకపోవడంతో చాలా దుఃఖపడింది. దేవాలయంలో కన్నీళ్లతో ప్రార్థించింది. దేవుడు ఆమె ప్రార్థన విని సమూయేలును అనుగ్రహించాడు. 1 సమూయేలు 1:10-20. దేవుడు అన్న ప్రార్థన విన్నట్లే ఈరోజు మీ ప్రార్థనలను కూడా ఆలకిస్తాడు.